హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. యూకేలో ఉన్న లెస్టర్ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక కోర్స్ లాంచ్ చేశారంట కదా. ఆ కోర్స్ ఏంటి, ఏ యూనివర్సిటీతో టైఅప్ అయి ఆ కోర్స్ లాంచ్ చేశారు, ఆ కోర్స్ జాయిన్ అవ్వచ్చా, అసలు ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, స్కాలర్షిప్స్ వస్తాయా, ఎంత ఖర్చు అవుతుంది, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఫీ ఎంత, వీసా ప్రాసెస్ ఉంటుందా, ఇండియాలో చదవాలా యూకేలో చదవాలా, అసలు జాయిన్ అవ్వచ్చా, అడ్వాంటేజెస్ ఏంటి, అసలు కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇది యూకేలో ఉంటుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపోలో యూనివర్సిటీతో టైఅప్ అయి వీళ్ళు ఒక కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది యూకే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనమాట. మనం డిస్కస్ చేద్దాం పూర్తిగా. 2 years అపోలో యూనివర్సిటీ, 1 year యూకేలో మీరు చదువుతారు. మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3 years యూజీ కోర్స్ అనమాట. ఇది అదేంటి బీటెక్ 4 years కోర్స్ కదా, ఇదేంటి 3 years అంటే యూకేలో బీటెక్ 3 years ఉంటుంది. సో ఇది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి 3 years కోర్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 2 years అపోలో యూనివర్సిటీ చిత్తూరులో మీరు చదువుతారు. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యునైటెడ్ కింగ్డమ్ యూకేలో మీరు చదువుతారు. సో ఫస్ట్ మీరు 2 years అపోలో యూనివర్సిటీ ఉంటారు కదా, అక్కడ కూడా మీకు సిలబస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ద్వారానే మీకు అందుతుంది అనమాట. సో కాస్ట్ కటింగ్ కోసం ఫస్ట్ 2 years మీరు ఇండియాలో ఉంటారు, ఫైనల్ ఇయర్ మాత్రమే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి వెళ్తారు. మీకు ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ మీకు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే నుంచి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఉండే కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ మరియు బీబీఏ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అడ్మిషన్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. మరియు మీ ఏజ్ లిమిట్ 17 to 24 ఏజ్ మీకు ఉండాలి. అండ్ వీళ్ళు మీకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. అండ్ ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే మీరు అప్లికేషన్ త్రూ మీరు జాయిన్ అవ్వాలన్నమాట. సో ఆ యొక్క అప్లికేషన్ త్రూ ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి, ఎలా అప్లై చేయాలి, అలాగే మీరు ఒక వీడియో రికార్డు కూడా చేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటంటే మీరు ఆ యొక్క యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. సో మీకు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, చెక్ చేసుకోండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్. ఫీ అండ్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మొత్తం 3 years ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మీరు అపోలో యూనివర్సిటీలో ఉంటారు. 5 lakhs per year అపోలో యూనివర్సిటీలో, టోటల్ మీరు 10 lakhs పే చేస్తారు. అండ్ థర్డ్ ఇయర్ మీరు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకే లో ఉంటారు కాబట్టి అక్కడ మీకు 25 to 26 lakhs అవుతుంది. అండ్ మీకు యూకే వీసా, ఫ్లైట్, ఇన్సూరెన్స్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఉంటాయి, అది ఒక మీకు 8 to 10 lakhs అనేది అవుతుంది. అలాగే మీకు ఇక్కడ అప్ టు 25% వరకు మీకు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ట్యూషన్ ఫీ పైన. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే మీ యొక్క డిగ్రీ అనేది యూకే లెస్టర్ యూనివర్సిటీ నుంచి మీకు వస్తుంది. అండ్ యూకే లెస్టర్ యూనివర్సిటీ అనేది వాళ్ళలోనే ర్యాంక్డ్ యూనివర్సిటీ అనమాట. అలాగే మీరు ఫైనల్ ఇయర్ యూకేలో ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా మీకు అందుతుంది అనమాట. అలాగే మీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు యూకేలో 2 years ఉండడానికి అవకాశం ఉంటుంది జాబ్ సర్చింగ్ పర్పస్ లో. అండ్ కంప్లీట్ 3 years మీరు యూకేలో చేయాలంటే అరౌండ్ 80 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది. సో 2 years మీరు ఇండియాలో ఉండటం వల్ల యూకే కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది, అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్. అండ్ మీకు గ్లోబల్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇది వర్తేనా, మీరు జాయిన్ అవ్వచ్చా అనే విషయానికి వస్తే మీరు థింక్ చేయండి. మీకు 35 lakhs to 40 lakhs బడ్జెట్ లో అవుతుంది. సో ఆ బడ్జెట్ మీరు పెట్టుకోగలరా లేదనేది ఆలోచించుకోండి. అండ్ పెట్టుకోలేము కానీ మాకు జాయిన్ అవ్వాలని ఉంది, కానీ మాకు లోన్ ద్వారా అయితే మేము జాయిన్ అవుతాం అనుకున్నా సరే వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో యూనివర్సిటీ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కానీ ఒకసారి ఆలోచించండి, లోన్ కట్టాల్సింది మళ్ళీ మీరే. లోన్ ఇప్పిస్తారు, తీసుకుంటారు, జాయిన్ అవుతారు, లోన్ కట్టాల్సింది మీరే కాబట్టి తిరిగి మేము లోన్ క్లియర్ చేయగలమా లేమా, అండ్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయికి అంత క్యాపబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ పేరెంట్స్కి ఇచ్చిన సలహా ఏంటంటే మీ బాబుతో మీ పాపతో ఒకసారి డిస్కస్ చేయండి. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎస్ చేయడానికి వెళ్తారా, ఖచ్చితంగా వెళ్తాము అంటే మీకు ఇదే బెస్ట్ ఆప్షన్. లేదు మాకు అసలు ఎప్పటికీ ఎంఎస్ అనే ఆప్షన్ లేదు, అసలు ఫారెన్ మాకు వద్దు అనుకుంటే మీకు ఈ కోర్స్ అనేది వద్దు, అసలు ఇగ్నోర్ చేసేయండి. ఆల్రెడీ 30 లక్షలు 40 లక్షలు ఎక్కడే ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ ఖర్చు ఏదో మీరు అక్కడ పెట్టుకుంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కాబట్టి. సో 30 lakhs 40 lakhs మేము ఆల్రెడీ ఇంజనీరింగ్ పెడుతున్నాము అంటే సో గో ఫర్ యూకే లెస్టర్ యూనివర్సిటీ. లేదా తక్కువ ఖర్చులోనే మాకు 5 లక్షలు అయిపోతుంది అనుకున్నప్పుడు మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ యొక్క యూకే వీసా ప్రాసెస్ అవ్వచ్చు అండ్ ఎవ్రీథింగ్ మాకు తెలియదు, ఏమైనా హెల్ప్ చేస్తారంటే వీళ్ళు మీకు యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ బాబు లేదా మీ పాప వీళ్ళు ఒక్కరే వెళ్ళనమాట, వీళ్ళతో పాటు ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఆల్రెడీ 2 years చదివిన స్టూడెంట్స్తో కలిసే మీరు వీళ్ళు యూకే వెళ్తారనమాట. సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు.
సో మీరు ఎంఎస్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఒకరు లేదా ఇద్దరు వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఇక్కడ ఆల్రెడీ 50 to 60 మెంబర్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయి ఉంటారు ఆల్రెడీ. ఈ 2 years బాండింగ్ అని వచ్చి ఉంటుంది. వీళ్ళు యూకే వెళ్తారు ఫైనల్ ఇయర్ కోసం. సో ఎలాంటి ఇబ్బంది అనేది పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ బడ్జెటే ఇష్యూ అనమాట. సో మీకు బడ్జెట్ ఖచ్చితంగా మేము పెట్టుకోగలం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి కాల్ చేసి అడగండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. అసలు అవసరమా లేదా, ఎందుకు, వాట్ ఈజ్ వాట్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత అయ్యో అప్పుడు ఏదో తెలుసుకుంటే బాగుండేది కదా అని అనుకోవద్దు. ఇప్పుడు తెలుసుకోండి. జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అసలు వాట్ ఈజ్ వాట్. లేదంటే మీ బాబు తోటి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించండి, ఆ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడించండి. ఏమో బాబుకి ఇంట్రెస్ట్ ఉందేమో, ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ చేయించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి బాబుకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, డ్రాప్ అయిపోండి. అదే ఒకసారి డిస్కస్ చేస్తేనే కదా జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వద్దా అనేది మీకు అర్థమవుతుంది. జాయిన్ అయినా అవ్వకపోయినా డిస్కస్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.